భయ్యా సన్నీ యాదవ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను పాకిస్తాన్ అస్త్రంగా వాడుకుందా? ఇన్ఫర్మేషన్ సంపాదించేందుకు చాలా ప్రయత్నాలు జరిగిన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు పాకిస్తాన్ లో రాజ మర్యాదలు చేయడం ద్వారా వారిని ఆకట్టుకొని ఐఎస్ఐ కూపి లాగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చిందంటే వీళ్ళు బార్డర్ దాటి అందించిన సమాచారం ఏంటి? దర్యాప్తు సంస్థల విచారణలో ఏం జరుగుతోంది? భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో ఈ వీడియోలు పోస్ట్ చేసే వైరల్ అవుతాయని సన్నీ అనుకున్నాడా? యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేస్తుందనుకున్నాడో ఏమో కానీ పాకిస్తాన్ టూర్ వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఎన్ఐఏ రాడర్ కు చిక్కాడు. కేంద్ర ప్రభుత్వం వద్దన్న పని చేయటంతో ఇప్పుడు ఇరుక్కున్నాడంటున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల దాకా ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేయడంతో పెద్ద రిస్క్ చేశాడు. పాకిస్తాన్ అన్ని రకాల కంటెంట్ బ్యాన్, పాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దు, భారత్ ఆర్మీ వివరాలు చెప్పొద్దు, మన సైన్యం కదలికలు చూపొద్దు. ఇది భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ. కానీ కొందరు అదే పనిగా ఈ అడ్వైజరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చింది. ఆయన ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అయితే పాకిస్తాన్ కు 4 సార్లు వెళ్లిన సన్నీ అక్కడ ఏం చేశాడు? అక్కడక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు? ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ వీసా తీసుకున్నా అక్కడికి వెళ్లటం, ఎక్స్ప్లోర్ చేయటం తప్పు కానే కాదు. కానీ అదే పనిగా పాకిస్తాన్ కు వెళ్ళటం అంటే కథ మరోలా ఉందని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని చెప్పడం, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశపు వివరాలు పంచుకోవటం తప్పు. జ్యోతి మల్హోత్రా విషయాన్నే తీసుకోండి. పైకి చూస్తే ఆమె ట్రావెల్ బ్లాగర్, కానీ ఆమె వెనుక AK-47లతో పాకిస్తాన్ గన్మెన్లు ఉండటం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది. మే 8న భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ లో ప్రొడ్యూస్ అయిన పాక్ చెందిన అన్ని రకాల డిజిటల్ కంటెంట్ ను భారత్ లో బ్యాన్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్లు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర మీడియా కంటెంట్ ఉన్నాయి. ఇండియాలోని OTT ప్లాట్ఫామ్స్ లు, స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ అకౌంట్లను తొలగించాలని ఆదేశించారు. ఎవరు అప్లోడ్ చేయొద్దన్నారు. చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కానీ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని కూడా పాకిస్తాన్ టూర్ కు సంబంధించినవే ఉన్నాయి. అందుకే ఎన్ఐఏ చేతిలో బుక్ అయ్యాడు. నిజంగానే గూఢచర్యం చేశాడా, చెయ్యలేదా? కేవలం బైక్ రైడ్ తో ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాడా? అసలేం జరిగింది? ఎన్ఐఏ విచారణలో తెలుతోంది. అది నెక్స్ట్ మ్యాటర్. కానీ పాకిస్తాన్ లో తీసిన వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని ఒకవైపు కేంద్రం సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినా సన్నీ మాత్రం అవేవి పట్టనట్లు అప్లోడ్ చేయటమే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న టైంలో ఎందుకు ఇలా అప్లోడ్ చేశాడన్నది ఎన్ఐఏ తేల్చబోతోంది. భయ్యా సన్నీ యాదవ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను పాకిస్తాన్ అస్త్రంగా వాడుకుందా? ఇన్ఫర్మేషన్ సంపాదించేందుకు చాలా ప్రయత్నాలు జరిగిన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు పాకిస్తాన్ లో రాజ మర్యాదలు చేయడం ద్వారా వారిని ఆకట్టుకొని ఐఎస్ఐ కూపి లాగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చిందంటే వీళ్ళు బార్డర్ దాటి అందించిన సమాచారం ఏంటి? దర్యాప్తు సంస్థల విచారణలో ఏం జరుగుతోంది? భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో ఈ వీడియోలు పోస్ట్ చేసే వైరల్ అవుతాయని సన్నీ అనుకున్నాడా? యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేస్తుందనుకున్నాడో ఏమో కానీ పాకిస్తాన్ టూర్ వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఎన్ఐఏ రాడర్ కు చిక్కాడు. కేంద్ర ప్రభుత్వం వద్దన్న పని చేయటంతో ఇప్పుడు ఇరుక్కున్నాడంటున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల దాకా ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేయడంతో పెద్ద రిస్క్ చేశాడు. పాకిస్తాన్ అన్ని రకాల కంటెంట్ బ్యాన్, పాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దు, భారత్ ఆర్మీ వివరాలు చెప్పొద్దు, మన సైన్యం కదలికలు చూపొద్దు.
ఇది భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ. కానీ కొందరు అదే పనిగా ఈ అడ్వైజరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చింది. ఆయన ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అయితే పాకిస్తాన్ కు 4 సార్లు వెళ్లిన సన్నీ అక్కడ ఏం చేశాడు, అక్కడక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు, ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ వీసా తీసుకున్నా అక్కడికి వెళ్లటం, ఎక్స్ప్లోర్ చేయటం తప్పు కానే కాదు. కానీ అదే పనిగా పాకిస్తాన్ కు వెళ్లటం అంటే కథ మరోలా ఉందని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని చెప్పడం, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశపు వివరాలు పంచుకోవటం తప్పు. జ్యోతి మల్హోత్రా విషయాన్నే తీసుకోండి. పైకి చూస్తే ఆమె ట్రావెల్ బ్లాగర్, కానీ ఆమె వెనుక AK-47లతో పాకిస్తాన్ గన్మెన్లు ఉండటం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది. మే 8న భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ లో ప్రొడ్యూస్ అయిన పాకు చెందిన అన్ని రకాల డిజిటల్ కంటెంట్ ను భారత్ లో బ్యాన్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్లు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర మీడియా కంటెంట్ ఉన్నాయి. ఇండియాలోని OTT ప్లాట్ఫామ్స్ లు, స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ అకౌంట్లను తొలగించాలని ఆదేశించారు. ఎవరు అప్లోడ్ చేయొద్దన్నారు. చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కానీ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని కూడా పాకిస్తాన్ టూర్ కు సంబంధించినవే ఉన్నాయి. అందుకే NIA చేతిలో బుక్ అయ్యాడు. నిజంగానే గూఢచర్యం చేశాడా, చెయ్యలేదా, కేవలం బైక్ రైడ్ తో ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాడా, అసలేం జరిగింది NIA విచారణలో తెలుతోంది. అది నెక్స్ట్ మ్యాటర్. కానీ పాకిస్తాన్ లో తీసిన వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని ఒకవైపు కేంద్రం సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినా సన్నీ మాత్రం అవేవి పట్టనట్లు అప్లోడ్ చేయటమే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న టైంలో ఎందుకు ఇలా అప్లోడ్ చేశాడన్నది NIA తేల్చబోతోంది. భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను పాకిస్తాన్ అస్త్రంగా వాడుకుందా? ఇన్ఫర్మేషన్ సంపాదించేందుకు చాలా ప్రయత్నాలు జరిగిన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు పాకిస్తాన్ లో రాజ మర్యాదలు చేయడం ద్వారా వారిని ఆకట్టుకొని ISI కూపి లాగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చిందంటే వీళ్ళు బార్డర్ దాటి అందించిన సమాచారం ఏంటి? దర్యాప్తు సంస్థల విచారణలో ఏం జరుగుతోంది? భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో ఈ వీడియోలు పోస్ట్ చేసే వైరల్ అవుతాయని సన్నీ అనుకున్నాడా? యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేస్తుందనుకున్నాడో ఏమో, కానీ పాకిస్తాన్ టూర్ వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో NIA రాడర్ కు చిక్కాడు. కేంద్ర ప్రభుత్వం వద్దన్న పని చేయటంతో ఇప్పుడు ఇరుక్కున్నాడంటున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల దాకా ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేయడంతో పెద్ద రిస్క్ చేశాడు. పాకిస్తాన్ అన్ని రకాల కంటెంట్ బ్యాన్, పాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దు, భారత్ ఆర్మీ వివరాలు చెప్పొద్దు, మన సైన్యం కదలికలు చూపొద్దు. ఇది భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ. కానీ కొందరు అదే పనిగా ఈ అడ్వైజరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చింది. ఆయన NIA అదుపులోకి తీసుకుంది. అయితే పాకిస్తాన్ కు 4 సార్లు వెళ్లిన సన్నీ అక్కడ ఏం చేశాడు, అక్కడక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు, ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ వీసా తీసుకున్నా అక్కడికి వెళ్లటం, ఎక్స్ప్లోర్ చేయటం తప్పు కానే కాదు. కానీ అదే పనిగా పాకిస్తాన్ కు వెళ్లటం అంటే కథ మరోలా ఉందని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని చెప్పడం, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశపు వివరాలు పంచుకోవటం తప్పు. జ్యోతి మల్హోత్రా విషయాన్నే తీసుకోండి. పైకి చూస్తే ఆమె ట్రావెల్ బ్లాగర్, కానీ ఆమె వెనుక AK-47లతో పాకిస్తాన్ గన్మెన్లు ఉండటం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది. మే 8న భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ లో ప్రొడ్యూస్ అయిన పాకు చెందిన అన్ని రకాల డిజిటల్ కంటెంట్ ను భారత్ లో బ్యాన్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్లు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర మీడియా కంటెంట్ ఉన్నాయి. ఇండియాలోని OTT ప్లాట్ఫామ్స్ లు, స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ అకౌంట్లను తొలగించాలని ఆదేశించారు. ఎవరు అప్లోడ్ చేయొద్దన్నారు.
చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కానీ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని కూడా పాకిస్తాన్ టూర్ కు సంబంధించినవే ఉన్నాయి. అందుకే ఎన్ఐఏ చేతిలో బుక్ అయ్యాడు. నిజంగానే గూఢచర్యం చేశాడా, చెయ్యలేదా, కేవలం బైక్ రైడ్ తో ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాడా, అసలు ఏం జరిగింది ఎన్ఐఏ విచారణలో తెలుతోంది. అది నెక్స్ట్ మ్యాటర్. కానీ పాకిస్తాన్ లో తీసిన వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని ఒకవైపు కేంద్రం సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినా సన్నీ మాత్రం అవేవి పట్టనట్లు అప్లోడ్ చేయటమే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న టైంలో ఎందుకు ఇలా అప్లోడ్ చేశాడన్నది ఎన్ఐఏ తేల్చబోతోంది.